తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా ముగింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈసారి ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి వివరాలను ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రముఖ మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి అఫీషియల్గా ప్రకటించారు. ఇక కార్పొరేషన్లలో రిజర్వేషన్లు 1 ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. కొత్తగూడెం కార్పొరేషన్కు ఎస్సీకి రిజర్వ్ చేశారు. రామగుండం కార్పొరేషన్కు ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్కు బీసీ మహిళలకు అవకాశం కల్పించారు. మంచిర్యాల కార్పొరేషన్కు బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్కు బీసీ జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. అదేవిధంగా 121 మున్సిపాలిటీలో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు 61 ఆన్ రిజర్వ్డ్గా పెట్టారు. జీహెచ్ఎంసీ అనగా కార్పొరేషన్తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లను జనరల్ మహిళకు, గ్రేటర్ వరంగల్ జనరల్ అభివృద్ధికి రిజర్వ్ చేశారు. కార్పొరేషన్ రిజర్వేషన్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏదైతే కీలక అంశం ఏదైతే ఉందో కార్పొరేషన్ కి సంబంధించి, మున్సిపాలిటీలకు సంబంధించి రిజర్వేషన్ కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. సో మెయిన్ గా దీనికి సంబంధించి 10 కార్పొరేషన్ లో 5 మహిళలు కేటాయించడం కొంత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి రాజకీయ పార్టీలు ఒక ఆలోచనతో ఉన్నాయి, అవన్నీ కూడా పటాపంచలైనవి అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మహిళలకు సంబంధించి ఈ రిజర్వేషన్లు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మెయిన్ గా ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మొత్తం కూడా జనరల్ కి సంబంధించి ఎక్కువగా కేటాయించారు. మెయిన్ గా జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే జనరల్ మహిళగా కేటాయించారు. హైదరాబాద్ కి సంబంధించి వరంగల్ కూడా, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ వీటి మొత్తానికి సంబంధించి జనరల్ మహిళ కేటాయించారు. మహబూబ్ నగర్ బీసీ మహిళకు కేటాయించారు. మంచిర్యాల, కరీంనగర్ కూడా బీసీకి కేటాయించారు. ఎస్సీ, కొత్తగూడెం ఎస్టీ. ఇప్పటి వరకు కూడా రాజకీయ పార్టీలు ఏదైతే ఈ 10 కార్పొరేషన్లకు సంబంధించి కూడా కొంత ఈక్వేషన్లు ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ అన్ని కూడా రాజకీయంగా కొంత తారుమారని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే రాజకీయాలు కొంత రేపటి నుంచి ఏదైతే అభ్యర్థులు వేట అన్ని పార్టీలకు కూడా ముమ్మరంగా కొనసాగే అవకాశం ఉంది. 2 రోజుల్లో దీనికి సంబంధించి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. రేపు కేబినెట్ ఉంది. కేబినెట్ తర్వాత హౌస్ పర్యటన ఉంది సీఎం రేవంత్ రెడ్డిది. రేపు కేబినెట్ దీనికి సంబంధించి కేబినెట్ మీటింగ్ మొత్తం కూడా తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం. సో మొత్తం మీద ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీసీలకి సంబంధించి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 2023లో అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఏదైతే రాహుల్ గాంధీ ప్రకటించారో కొంత బీసీలకి జనరల్ ఎలక్షన్స్ స్థానిక సంస్థల్లో 42% కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో కొంత బీసీలకు వ్యతిరేకంగా రాకుండా ఉండటం కోసం కొంత బీసీలకి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. బీసీల్లో కూడా ఎక్కువగా మహిళలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం చూసుకున్నట్లయితే మహిళలకి ఎక్కువ దాదాపు 50% వరకు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ మొత్తం కూడా 50% వరకు కూడా బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళలకు కొంత ప్రాధాన్యత ఇస్తాము అని ఏదైతే ఫస్ట్ నుంచి చెప్పుకొస్తుందో, ఫ్రీ బస్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, లేదంటే ఇవన్నీ మహిళలకు చీరల పంపిణీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొంత మహిళలకు ఆకట్టుకునే విధంగానే ప్రభుత్వం పరిపాలన కూడా కొనసాగిస్తుంది. దానిలో భాగంగానే కంటిన్యూషన్ గానే ఈ బీసీలకు సంబంధించి బీసీలతో పాటు జనరల్ మహిళలు మొత్తం అందరూ కూడా మహిళలకు కొంత ప్రాధాన్యత ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.